కార్పొరేషన్లలో కానీ పన్ను వసూలు చేస్తుంది. ఇంటి పన్ను, నీటి పన్ను, విఎల్టీ ట్యాక్స్, ఇటువంటి పన్నులలో. అందులో విద్యా సెస్ అని వసూలు చేస్తుంది. అట్లా వినోదపు పన్ను కూడా వసూలు చేస్తుంది. వినోదపు పన్ను అంటే వారాంతపు సెలవులలో, లేకపోతే కడప నగరంలో దాదాపు 3,75,000 జనాభా కలిగినటువంటి ఈ ప్రాంతంలో ప్రజలకు సంబంధించినటువంటి ఏదైనా సాంస్కృతిక పరమైనటువంటి కార్యకలాపాల నిర్వహణ కోసం, ప్రజలకు రిక్రియేషన్ కల్పించడం కోసం ఇవన్నీ కళాక్షేత్రం లాంటి క్లబ్బులు ఏర్పాటు చేస్తారు. ఆ కల్చరల్ వింగుకు సంబంధించినటువంటిది కళాక్షేత్రం. కడప నగరం నడిబొడ్డులో ఉంది కదా, కోట్ల విలువ చేసే ప్రాపర్టీ కదా, దీన్ని కొల్లగొట్టాలనేటువంటి ఆలోచన. అంటే ఇవాళ ఏదైనా కల్చరల్ యాక్టివిటీస్కు సంబంధించినటువంటిది ఒక రేటు ఉంటుంది, కమర్షియల్ యాక్టివిటీస్కు సంబంధించినటువంటి ఎగ్జిబిషన్లు పెడతారు. దానికి సంబంధించిన రేటు ఇంకో విధంగా ఉంటుంది. సాంస్కృతిక పరమైనటువంటి కార్యకలాపాలకు నామినల్ ఫీజుతో నగరపాలక సంస్థ నడుపుతుంది. దీని మీద పెట్టిన పెట్టుబడి కానీ, లేకపోతే దీని మీద వచ్చే ఆదాయానికి కానీ, లేకపోతే అడిషనల్ బర్డెన్ ఏమీ నగరపాలక సంస్థకు పడ్డంలే. పైగా దీనివల్ల ఆదాయమే ఉంది. నష్టాల ఊబిలో కూరుకుపోయి ఓయమ్మ దీన్ని నడపలేనటువంటి స్థితికి కార్పొరేషన్ వచ్చిందన్నప్పుడు మీరు చెప్పేటటువంటి విధానాలు ఏదైనా ఉంటే